వాళ్ళందరూ సందేశం కూడా విని ఆనందంగా ఈరోజు గడిపి అంటే కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా బ్రెయిన్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పాటిస్తారని అనుకుంటూ నన్ను ఈ టైం నాకు మీరందరూ వెచ్చించి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. 2018లో మీరు ఇచ్చినటువంటి మోటివేటింగ్ థింగ్స్ అంటే ఈనాడు ఇంతమంది రిజిస్టర్ చేసుకుందామని సగర్వంగా చెప్పుకుంటారు మేడం. ఇది 100% చేస్తామని చెప్పి మా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మా గౌరవ సెక్రటరీ శ్రీ గారు మాట్లాడుతున్నారు, సంజయ్ గారు కూడా మాట్లాడుతారు. థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా అసోసియేషన్ సభ్యుల కోసం కేటాయించి మీరు మంచి సూచనలు అలాగే సలహాలు కూడా ఇచ్చారు. మన నారాయణ గారు చెప్పినట్టు ఇప్పుడు వరకు మనము రిజిస్ట్రేషన్లో 2018 తర్వాత 2022 వరకు చాలా వరకు చేయగలిగాము. కానీ ఇంకా మనకి తెలియని ల్యాబ్లు చాలా ఉన్నాయి. ఆ ల్యాబ్లన్నీ కంపల్సరీగా నారాయణ గారు చెప్పినట్టుగా నారాయణ గారు చెప్పినటువంటి సూచనలు కానీ అలాగే డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్తో మీరందరూ మన అసోసియేషన్ ఆఫీస్కి వచ్చి డాక్యుమెంట్స్ ఇస్తే మేము నారాయణ కలిసి రిజిస్ట్రేషన్ చేపిస్తాము. అది మా అసోసియేషన్ తరఫున మేము బాధ్యత తీసుకుంటాం మేడం. అలాగే కొన్ని విషయాలు నారాయణ గారు చెప్పారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మా అసోసియేషన్లో ప్రతి ఒక్క సభ్యులు చెప్తాం మేడం. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అది ఏది మనం బ్రేక్ చేయకుండా మేము ఇన్వెస్టిగేషన్స్ కానీ ప్రైస్ లిస్ట్ కానీ అలాగే సర్వీస్ మోటివేట్గా పేషెంట్కి మేము సర్వీస్ వైడ్గా ఎంతవరకు మ్యాక్సిమం చేయగలమో అది ప్రతి ఒక్కటి మా ల్యాబ్ అసోసియేషన్ తరఫున జిల్లా తరఫున మేము చేస్తామని తెలియపరుచుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేందుకు మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ. జిల్లా అధ్యక్షుడు శ్రీలు సంజయ్ గారు. అందరికీ నమస్కారం అండి. మేడం గారు మా మాట మన్నించి వచ్చినందుకు పర్టికులర్గా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేడం గారు చూసినప్పుడల్లా మా సిస్టర్ చూసినట్టుగా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే ఆమె ప్రతిసారి కూడా మేము ఏ చెప్పినా చాలా సీట్గా మమ్మల్ని చెప్పి మనం కన్విన్స్ చేసి పంపిస్తారు. యాక్చువల్గా మేడం గారు చెప్పినట్టు ల్యాబ్ గురించి మేడం గారికి మాకన్నా ఎక్కువగా చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నారు. అదే ఆ ప్రాబ్లమ్స్ ఉండబట్టే మారుమూల పల్లెలో దుర్గి ఎక్కడ, కారపూడి ఎక్కడ, చేపలు ఎక్కడ, చిన్న విలేజ్ 500 మంది 1000 మంది ఉన్న గ్రామాల్లో కూడా ఉన్న ల్యాబ్ని మేడం గారి పుణ్యమాని ఇవాళ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. స్టీల్ ఇప్పుడు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. మేడం గారితో వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే కేవలం ఏంటంటే మేడం గారు లైసెన్స్ ఇచ్చారు మాకు, అది ఏదో వాళ్ళు పెద్ద విజయం సాధించినట్టుగా ఫీల్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఉన్న రక్షిత వాళ్ళు అతనైతే ఎంత ఫీల్ అయిపోతారంటే కారపూడి దుర్గి వాళ్ళు ఈ లైసెన్స్ వచ్చిందని వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు ఎవరు వచ్చినా కానీ ఏ సమాధానం చెప్పేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. దీని మూలన మాకు బ్యాంక్ లోన్ వచ్చింది, ల్యాబ్ డెవలప్ చేసుకోగలిగాం. ఇవన్నీ కేవలం మేడం గారి పుణ్యమని జగన్ గారి జగన్ అన్న రోడ్డు దేవుడి గారి ఫోటోతో పాటు మేడం గారి ఫోటో పాటు పెట్టి ఎంత ఇక్కడ అడిగితే నేను వెళ్ళినప్పుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. నాకు నిజంగా ఈ సంతోషాలు చూసి ఇట్లాంటి మేడం గారు మాకు గురువు గారుగా ఏపీఓ గారు నిజంగా ఆనందమని కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆనందం పట్టుకోవాలి. అటువంటి మేడం గారిని మీ అందరూ కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సంజయ్ గారు. మేడం గారు బాల్యం నుంచి చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అన్ని క్లాసుల్లోనూ 10th క్లాస్లో అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఇంటర్మీడియట్లో మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివి అలానే ప్రతి సబ్జెక్ట్లో కూడా తన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ పిఎస్సి మెడికల్ ఆఫీసర్గా అలాగే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ స్థాయికి వచ్చి 2016-17 నుంచి
ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని ఉత్తమ పురస్కారాలు కూడా 4 ఏళ్ళ కష్టపడి సంపాదించుకోవడం వారికి అభినందనీయం. వారి నష్టపోవాలని తెలియవలసిందిగా కోరుతున్నాను. వీరు భర్త గారు కూడా డాక్టర్ గారు, డాక్టర్ టి. వెంకటేశ్వరరావు గారు, వారి ఉన్నత స్థానంలో ఉన్నారు. అలానే ఇద్దరు బాబులు ఉన్నారు, ఇద్దరు బాబులు ఉన్నారు, ఇద్దరు డిగ్రీ గారు, సాఫ్ట్వేర్ అమెరికాలో ఉన్నారు. అలానే డాక్టర్ మహేష్ గారు, వారి సనీల, అమ్మాయి సుష్మా గారు, వారి బాబా, వాళ్ళు కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా వైద్యపరంగా ఉన్నారు. వారికి ఇటువంటి సన్మానాలు జరగడం చిన్నవే కానీ మనం చేయడం చాలా పెద్దదిగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాను. వాలంటీర్స్ బయట అవసరం వచ్చిన వాలంటీర్స్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మంత్రి గారు, అలానే వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్, ఈసీ మెంబర్స్ అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి బాలవాణి గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ సవితారాణి గారు, మేడం గారికి, డాక్టర్ యాస్మిన్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరికీ నమస్కారం కోరుతున్నాము. డాక్టర్ రమాదేవి గారు, సుహాసిని గారు,
కార్యక్రమం జరుగుతుంది. దయచేసి గర్భధానంలో వారికి సన్మానం చేస్తూ వచ్చినాం. ఫస్ట్ స్థానంలో కప్పండి. బాలవాణి గారు మేడం గారికి సన్మానం చేస్తున్నారు. అలాగే అధ్యక్షుడు వారు, కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు విశ్వనాథ్ గారు, గొల్లి బ్రహ్మయ్య గారు వీరందరూ కలిసి మేడం గారికి నెంబర్ వస్తుందిగా కోరుతున్నాము. మిగతా ఈసీ మెంబర్స్, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ సహకరించి వస్తుందిగా కోరుతున్నాము. అక్షంతాలు తెలియజేస్తూ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం బాలవాణి గారు. గ్రూప్ మెమంటో బట్టి చెప్పండి కొనండి. దగ్గరగా మా వెనకుండా రాంబాబు గారు అందరూ గమనించాలి. ఎవరు మిస్ అవ్వకూడదు. అది కానీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలవాణి గారు అండ్ గ్రూప్. శరణా శరణా ఈసీ మెంబర్స్ ముగ్గురు సెక్రటరీ సంజయ్ సార్ అందరూ గ్రూప్ ప్రసాద్ గారు, వెంకట్ ప్రసాద్ గారు, వెంకటేష్ గారు, గణేష్ వెంకట్ ప్రసాద్ గారు, సూర్య శ్రీనివాస్ గారు, సిరియా ప్రసాద్ గారు, ప్రసాద్ గారు తీసుకురమంటారా వస్తారా?
కృష్ణా జిల్లా లాబొరేటరీ అసోసియేషన్ అధ్యక్షులు వారు రావడం లేదే కానీ సరైన టైంకి వచ్చారు. వారి మంచి సందేశం ఇస్తారు. వారి ఎటువంటి సందేహాలు అన్ని నివృత్తి